Hi everyone, I am Dr. Sahitya, fertility consultant, Matritva Fertility Center, Tirupati. Chala mandi infertility couples ki history of smoking untundi. So smoking valla sperm count kaani fertility rate kaani affect ayyedaniki chances enta untundi. Deeni gurinchi telusukundam. So usually chala mandi couples vachinappudu మనం స్మోకింగ్ స్టాప్ చేయమని అడ్వైస్ చేస్తాము. బట్ చాలా మంది కంప్లైంట్ చేశారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవెన్ మా ఫాదర్ హీ వాజ్ స్మోకింగ్, బట్ వాళ్ళకి హెల్తీ ప్రెగ్నెన్సీస్ ఉన్నది. సో దీనివల్ల స్పర్మ్ కౌంట్ ఎంతవరకు అఫెక్ట్ అవ్వచ్చు, ఇలాగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో స్మోకింగ్ వల్ల స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ అండ్ ఫంక్షనింగ్ ఇవన్నీ చాలా వరకు తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. దీనిపైన చాలా స్టడీస్ జరుగున్నాయి. సో దాంట్లో స్టడీస్లో ప్రూవ్ అయింది ఏమంటే, స్మోకర్స్లో నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే స్పర్మ్ కౌంట్ డెన్సిటీ అరౌండ్ 15 to 20% తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మొటైల్ స్పర్మ్ కౌంట్ అరౌండ్ 15 to 20% తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్స్ లెవెల్స్ కూడా వీళ్ళకి చాలా హై ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎంబ్రియో రెడీ అయ్యే టైంలో అబ్నార్మాలిటీస్ జరిగేదానికి రిస్క్, ప్రెగ్నెన్సీ నిలిస్తే కూడా మిస్క్యారేజెస్ జరిగేదానికి రిస్క్, ఇవన్నీ హై ఉంటుంది. సో దీనివల్ల స్మోకింగ్ లో ఉండే నికోటిన్ అనే పదార్థం, దీనివల్ల స్పర్మ్స్కి రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పర్మ్ లోపల ఉండే డిఎన్ఏ, దీంట్లో ఉండే హానికరమైన పదార్థాలు నికోటిన్ ఇంకా అదర్ హెవీ మెటల్స్ వల్ల ఈ డిఎన్ఏ డ్యామేజ్ జరిగి సో స్పర్మ్స్ ఫంక్షనింగ్ అనేది అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి స్పర్మ్ నుంచి రెడీ అయిన బేబీలో ఒక్కొక్కసారి అబ్నార్మాలిటీస్ వచ్చేదానికి రిస్క్, తర్వాత ఈవెన్ ఒక పుట్టిన బేబీలో కూడా తర్వాత ఫ్యూచర్లో లో స్పర్మ్ కౌంట్ లేదా కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే రిస్క్, ఇవన్నీ ఇంక్రీజ్డ్ ఉంటుంది. సో స్మోకింగ్ మీరు నంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఎంత డ్యామేజ్ జరుగుతుంది స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మోర్ దెన్ 5 years ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మనం డ్రాస్టిక్ డిక్రీజ్ ఇన్ ద స్పర్మ్ కౌంట్ చూస్తాము. సో ఓకే, ఇన్ కేస్ మీకు కౌంట్ లో ఉంది, యు ఆర్ గోయింగ్ విత్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఎంతవరకు మనం సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్మోకింగ్ చేస్తా మీరు ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవచ్చా అంటే, స్మోకింగ్ వల్ల ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రేట్ అనేది డ్రాస్టిక్గా డిక్రీజ్ అవుతుంది. నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే స్మోకర్స్లో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అరౌండ్ 20% తక్కువ ఉంటుంది. సో మీరు ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకునే దానికి ముందు మినిమమ్ ఆఫ్ 3 to 4 months ముందు స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేసేసేయాలి. 1 or 2 per day ఈజ్ ఆల్సో డేంజరస్ టు ద స్పర్మ్స్. సో కంప్లీట్గా స్టాప్ చేసి మినిమం 3 to 4 months గ్యాప్ ఇచ్చిన తర్వాత ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ బెటర్ రావచ్చు. థ్యాంక్ యూ.